హలో అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఆల్ గుడ్. వెల్కమ్ టు సాయి టారో గైడెన్స్ ఛానల్. నేను మిహిమ. యాక్చువల్లీ లాంగ్ టైమ్ నో సీ కదా. స్టిల్ ఐ వాంటెడ్ టు టేక్ ఫ్యూ మోర్ డేస్ బ్రేక్ అనమాట. బట్ వాట్ హ్యాపెండ్, ఫ్యూ డేస్ బ్యాక్ ఒక షార్ట్ వీడియోకి ఒక ఒక అమ్మాయి కామెంట్ చేశారు. తను చాలా డిప్రెస్డ్ గా ఉంది అండి. థర్డ్ పార్టీ రీడింగ్ కావాలి అని చెప్పారు. సో తన స్టోరీ రిలేటెడ్, బికాస్ నేను తను టైప్ చేసిండేది చాలా హార్ట్ తో ఫెల్ట్ అయ్యాను అనమాట. దానివల్ల ఐ గాట్ సో డిప్రెస్డ్. అందుకని ఆ వీడియో ఎప్పుడు చేయాలి అది చేసేంత వరకు నాకు నా మైండ్ సెట్ అవుతుంది అనేది నాకు అనిపించలేదు. సో ఫైనలీ ఐఎమ్ డూయింగ్ దట్ వీడియో నౌ. యాక్చువల్గా ద మెయిన్ రీజన్ ఏంటి అంటే, ఐ కెన్ సీ దట్ నా దగ్గరికి వచ్చే వాళ్ళు చాలా మంది 100కి 99% అమ్మాయిలే ఉన్నారండి. అబ్బాయిలు వస్తారు, జస్ట్ వాళ్ళు కావాల్సినవి తెలుసుకుంటారు, వెళ్ళిపోతారు. ఓకే. అలా ఉండాలి అమ్మాయిలు కూడా అనేది నా రిక్వెస్ట్. ఎందుకు అలా ఉంటున్నాడు, నేను సఫర్ అవుతున్నాను అని కాదు, బట్ ఒక ఎమోషనల్లీ మెచ్యూర్డ్ పర్సన్స్ అంటే అలా ఉంటారు అని నేను చెప్పాలి అనుకుంటున్నాను. ఎందుకు అంటే అమ్మాయిలు మీరు బాధలు చెప్తుంటే నాకు ఏడుపు వచ్చేస్తుంది. నేను మీకు ఎలా చెప్పాలో, ఏమన్నా చెప్తే మీరు బాధపడతారేమో అని నేను సఫర్ అయిపోతూ ఉన్నాను అనమాట. కొంతమంది అంటారు మీరు ఫ్రాంక్ గా చెప్పేయచ్చు, ఐ కెన్ టేక్ ఇట్ ఈజీ అని. బట్ నేను అలాగే చెప్పడానికి ట్రై చేస్తాను. బట్ దానివల్ల మీరు రాంగ్ డెసిషన్స్ తీసుకుంటారేమో అని కూడా నేను ఆలోచిస్తాను. ఓకే. మీరు నిజంగా అంటే స్ట్రాంగ్ గా ఉండాలి అండి. మీరు చెప్తారు నేను స్ట్రాంగ్ గా ఉంటాను అని. బట్ మీరు మరీ అలాగే ఐఎమ్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ అని వస్తున్నారు. అందుకని నేను ఎవరికి కూడా వాట్సాప్ లో ఇంకా దాన్ని పక్కన పెట్టేశాను. ఐఎమ్ నాట్ యూజింగ్ దట్ మొబైల్ ఎనీమోర్, ఐ మీన్ దట్ సిమ్ ఎనీమోర్. ఓకే. యూ హ్యావ్ టు బి వెరీ స్ట్రాంగ్ అండి. నేను ఈ టారో రీడింగ్ అనేది ఒక ఆప్షనల్ అన్నమాట. ఓకే. సో మెయిన్ గా నేను ఇచ్చే డెలివరబుల్సే మీకు చాలా ఇంపార్టెంట్. సో అసలు మీకు ఇంకా లవ్ అంటే ఒక డిప్రెషన్, ఒక బాధ, అదే అని అనుకుంటూ ఉన్నారు అంటే యు ఆర్ డూయింగ్ వెరీ బిగ్ మిస్టేక్ ఇన్ యువర్ లైఫ్. మీ జీవితాన్ని మీరే మీ చేతులారా నాశనం చేసుకుంటున్నారు. ఓకే. సో అసలు నిజంగా లవ్ చేసే వాళ్ళు ఎలా ఉంటారు అనేది మీకు చెప్పాలి అనుకుంటున్నా. రీసెంట్ గా ముఖేష్ అంబానీ తన సన్ మ్యారేజ్ జరిగింది కదా. సో మేబీ దట్ ఈస్ ద రీజన్ నాకు కొన్ని షార్ట్స్ వచ్చాయి. సో అప్పుడు ముఖేష్ అంబానీ నీతా అంబానీకి ఎలా ప్రపోజ్ చేశారు అనే టాపిక్ అన్నమాట ఇది. సో ఇందులో మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నాను అంటే, యు నో రైట్, నీతా అంబానీ జస్ట్ అ నార్మల్ గర్ల్. ఓకే. ఒక మామూలు మనిషి. తను ఒక టీచర్ లాగా వర్క్ చేసేవాళ్ళు ఒక ఒక స్కూల్లో. సో ధీరుభాయ్ అంబానీ, ముఖేష్ అంబానీ వాళ్ళ ఫాదర్ ఆమెని చూసి హీ కాంటాక్టెడ్ హర్ పేరెంట్స్. అదంతా స్టోరీ అవసరం లేదు. సో అండ్ అగైన్ వీళ్ళు ముఖేష్ అంబానీ, నీతా అంబానీ దే ఆర్ ట్రావెలింగ్ ఇన్ ఎ కార్ అనమాట. ఆ కార్ లో మెయిన్ రోడ్ లో ఆపేసి ముఖేష్ అంబానీ ప్రపోజ్డ్ హర్. సో అప్పుడు ఏం జరిగింది, బట్ ఆన్సర్ కూడా వెంటనే ఇవ్వాలి అని ఎస్ ఆర్ నో అని అడిగారంట. ఓకే. ఇప్పుడు ఇమీడియట్ గా నాకు ఆన్సర్ కావాలి అంటే నీతా అంబానీ నో, ఐ నీడ్ సమ్ టైమ్ అన్నా కూడా ఐ జస్ట్ వాంటెడ్ యువర్ ఆన్సర్ అట్ ఎనీ కాస్ట్ అన్నారు. సో అందుకని లాస్ట్ కి నీతా అంబానీ ఎస్ అని చెప్పారంట. సో తర్వాత మరి నీతా అంబానీ ఇంకా దాని గురించి స్టాప్ చేయలేదు. నో అని చెప్పింటే మీరు ఆ కార్ నుంచి నన్ను వెళ్ళిపోమని చెప్పిండే వాళ్ళ అని క్వశ్చన్ కూడా అడిగారు. సో అప్పుడు ముఖేష్ అంబానీ ఆన్సర్ ఎలా ఉందో చెప్పాలా. సో హీ సెడ్ దట్ నాట్ ఎట్ ఆల్, నేను మీ ఇంట్లోకి వెళ్ళి డ్రాప్ చేసేవాడిని. అండ్ అలాగే వీ కెన్ కంటిన్యూ యాజ్ ఎ ఫ్రెండ్స్. మనము ఫ్రెండ్స్ గా ఉండేవాళ్ళం. దెర్ ఇస్ నో పాయింట్ టు కట్ అవుట్ ఫ్రమ్ యూ అంటే, ఎందుకంటే నిజంగా ఇష్టపడే వాళ్ళు వదిలేయరు.
దే వోంట్ లీవ్ అస్. దే విల్ అంటే వాళ్ళు వాళ్ళ ఒపీనియన్స్ ని రెస్పెక్ట్ ఇస్తారు. ఓకేనా? మీ ఒపీనియన్స్ ని రెస్పెక్ట్ ఇవ్వని వాళ్ళ గురించి అది లవ్ అనుకోవడం మీ మూర్ఖత్వం. మీ ఒపీనియన్స్ ని రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళే మిమ్మల్ని ఇష్టపడుతున్నట్లు. లవ్ అంటే ఏంటో కొంచెం అర్థం చేసుకోండి. ఎందుకంటే నేను మీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో నేను నేను బాధపడుతున్నాను. మీరు ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నారు. నాకైతే చెప్పేవాళ్ళు, ఇంత క్లియర్ గా చెప్పేవాళ్ళు అప్పట్లో లేకపోయిండే. అందుకని ఐ ఫెల్ట్ సో ఐ ఫెల్ట్ సో ఏమని చెప్పాలి, చాలా డిప్రెస్డ్ గా ఫీల్ అయ్యేదాన్ని. బట్ నేను చెప్తున్నాను మీకు, కన్సిడర్ మీ యాజ్ ఏ ఫ్రెండ్, కన్సిడర్ మీ యాజ్ యువర్ సిస్టర్. ఓకే? ఒక సిస్టర్ లాగా, ఫ్రెండ్ లాగా అనుకుంటేనే ఇంకా బెస్ట్. ఫ్రెండ్స్ మంచి సజెషన్స్ ఇస్తారు. ఓకే? సో మీరు అర్థం చేసుకోండి. మీ ఒపీనియన్స్ ని రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళు, యాక్సెప్ట్ చేసే వాళ్ళే మిమ్మల్ని లవ్ చేస్తున్నట్లు. ఓకే? అలాగా మిమ్మల్ని నిర్దాక్షిణ్యంగా ఒకరి కోసము, లేకపోతే వాళ్ళ సెల్ఫిష్ యాక్ట్ కోసము మిమ్మల్ని వదిలేసే వాళ్ళు, దే ఆర్ నాట్ లవింగ్ యూ ఎనీమోర్. వాళ్ళు రేపు తిరిగి వచ్చినా కూడా మీరు వాళ్ళని నమ్మకండి. డోంట్ బిలీవ్ దెమ్. ఓకే? ఎప్పటికీ నమ్మకూడదు అలాంటి వాళ్ళని. దట్ ఈస్ ఫర్ ష్యూర్. మీరు అలాంటి వాళ్ళని ఎప్పటికీ నమ్మకూడదు. నేను ఇప్పుడు చెప్తాను వాళ్ళు మీ లైఫ్ లోకి తిరిగి వస్తారు అని. వై ఎందుకు మీరు వాళ్ళని నమ్మాలి? వాట్ ఈస్ ద రీజన్? ఒక రీజన్ మీ దగ్గర రీజన్స్ ఉన్నాయి అంటే ఓకే, దట్ ఈస్ వెరీ డిఫరెంట్ టాపిక్. ఓకే? సో ప్రస్తుతానికి మాత్రము డోంట్ బిలీవ్ దెమ్. మీరు ఇప్పుడు ఇంకా ఎగ్జాంపుల్ ఏది చెప్పాలి అంటే, ఒక యూనివర్స్ మీకు ఒక మదర్ లాంటిదని మీకు చాలా చాలా సార్లు చెప్పాను కదా. సో అంటే ఇప్పుడు మీకు హెల్త్ బాగలేదు, యు ఆర్ ఇన్ ఏ రాంగ్ ఎన్విరాన్మెంట్. ఓకే? మీరు ఒక రాంగ్ ఎన్విరాన్మెంట్ లో ఉన్నారు అని యూనివర్స్ విల్ గివ్, అమ్మ మీకు హెల్త్ బాగలేదు అంటే ఒక ఒక మెడిసిన్ ఇస్తారు. ఓకే? అది చేదుగా ఉంటుంది, తీయగా ఉండదు మెడిసిన్స్ కదా. అలాగే ఆ పర్సన్ మీకు సెట్ కారు. ఓకే? సమ్హౌ యూ మెట్ దట్ పర్సన్ అండ్ యూ బికేమ్ అడిక్టెడ్ టు దట్ పర్సన్. అంటే మీరు ఆ పర్సన్ కి అటాచ్ అయిపోయారు చాలా. బట్ దట్ పర్సన్, ఆ అబ్బాయి కానీ ఆ అమ్మాయి కానీ మంచి వాళ్ళు కాదు. యు ఆర్ ఇన్ ఏ రాంగ్ ఎన్విరాన్మెంట్. సో మీకు హెల్త్ చెడిపోయింది ఆల్రెడీ, మీకు తెలియదు అది. అందుకని యూనివర్స్ మీకు ఒక మందు, అంటే మంచి మందు, కానీ అది చేదుగా ఉంది. మీరు అది యాక్సెప్ట్ చేసుకోలేకపోతున్నారు. ఒక చిన్న పాపలాగా నాకు వద్దు ఆ మెడిసిన్ అంటున్నారు. యాక్సెప్ట్ దట్. ఓకే? అది యాక్సెప్ట్ చేయండి. మీరు మీ మదర్ ఫోర్స్ఫుల్ గా మీకు ఇచ్చినా కూడా యు ఆర్ డూయింగ్ ఏ వామిటింగ్. మీరు యాక్సెప్ట్ చేయట్లేదు. ఓకేనా? మీరు దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు అంటే మీరు ఆ పర్సన్ మంచి వాళ్ళు కాదు. అండ్ యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ గ్రోత్. మీ గ్రోత్ పైన మీరు కాన్సన్ట్రేట్ చేయాలి అని మీరు ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో అప్పుడే మీ మదర్ ఇచ్చిన మెడిసిన్ మీరు అబ్జర్వ్ చేసుకుంటున్నారు అని అర్థం అన్నమాట. ఓకే? యూనివర్స్ ఈస్ అది మీతో అంటే మీరు వినలేకపోతున్నారు మీ మదర్ చెప్పిన మాటల్ని. యూనివర్స్ ఈస్ ఆస్కింగ్ మీ టు కన్వే. ఓకే? మీకు చెప్పడానికి యూనివర్స్ నన్ను యూజ్ చేసుకుంటున్నారు. క్యాచ్ దెమ్. ఓకే? మీరు అర్థం చేసుకోండి. యూస్ దట్ మెడిసిన్. ఆ మెడిసిన్ మీరు ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకుంటే మీరు కూడా మీరు, ఎందుకంటే మీరు ఎవరైతే నా వీడియో అయితే చూస్తున్నారో ముఖేష్ అంబానీ లాంటి పర్సన్, ఎందుకంటే యూ రెస్పెక్ట్ అదర్ పీపుల్ ఒపీనియన్స్. ఓకే? ఎదుటి వాళ్ళ ఒపీనియన్స్ మీరు రెస్పెక్ట్ ఇస్తారు కాబట్టి మీరు మీ పర్సన్ గురించి అంత ఆలోచిస్తున్నారు, అంత బాధపడుతున్నారు. అయ్యో నేనేం చేశాను, వై డిడ్ హీ లెఫ్ట్ మీ, వై డిడ్ షీ లెఫ్ట్ మీ అని మీరు ఆలోచిస్తున్నారు. సో మీకు అంత జెంటల్ నేచర్ ఉంది అంటే మీరు చాలా మంచి పొజిషన్ లోకి వెళ్ళే పీపుల్.
సో అర్థం చేసుకోండి, యు ఆర్ ది బెస్ట్ పర్సన్. మిమ్మల్ని మీరు యూటిలైజ్ చేసుకోండి. అలాంటి వాళ్ళ కోసం బాధపడుతూ మీ లైఫ్ ని వేస్ట్ చేసుకోకండి. దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు కన్వే. ఓకే, అది ఇంకొక విధంగా ఎగ్జాంపుల్ ఏమైనా చెప్పాలి అంటే, జస్ట్ నార్మల్ ఒక డైలీ జరిగే విషయాలు మీకు చెప్పాలి అనుకుంటున్నాను. ఇంకోటి, సపోజ్ నేనే అండి, మీ సిస్టర్ని అనుకోండి, లేకుంటే ఫ్రెండే అనుకోండి. బికాస్ మీరు చాలా సన్నగా ఉంటారు అనుకోండి, మీకు ఒక డ్రెస్ కొనివ్వాలి అనుకున్నాను నేను. సో మీరు సన్నగా ఉంటారు కాబట్టి స్మాల్ సైజ్ తెచ్చాను. బట్ దట్ డజంట్ సూట్ యూ. అంటే ఇంకా మీరు సన్నగానే ఉంటారు కానీ ఆ బ్రాండ్ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ బ్రాండ్ వాళ్ళు యూజ్ చేసే ఆల్టరేషన్ డిఫరెంట్ అన్నమాట. సో మీకు మీడియం సైజ్ సెట్ అవుతుంది. బట్ అప్పుడు మీరు ఏం చేస్తారు, నేను కొనిచ్చాను కదా అని మీరు ఆ టైట్ గా ఉండేదే వేసుకోవడానికి ట్రై చేస్తారా? చినిగిపోతుంది కదా. సో అప్పుడు మీరు ఏం చేస్తారు అంటే, ఆ డ్రెస్ అనేది ఆ పర్సన్ తో పోల్చుకోండి. మీకు ఆ పర్సన్ మ్యాచ్ కావట్లేదు, షూట్ కావట్లేదు. యు వాంట్, అప్పుడు మీరు ఏం చేస్తారు? యూ హ్యావ్ టు గో. నేను వెళ్ళి ఇది ఈ సైజ్ కరెక్ట్ కాదు, ఇంకో సైజ్ అన్నా ఇవ్వండి అంటారా, లేకపోతే రీఫండ్ అడుగుతాను. ఓకే, సో అదే కదా మనం నార్మల్ గా చేసేది. సో మనుషులు అన్నా కూడా ద సేమ్ థింగ్. నేను ఆబ్జెక్ట్ తో పోలుస్తున్నాను అంటే, ఎందుకంటే మీరు అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ వీఆర్ అన్ ఆబ్జెక్ట్. ఈ యూనివర్స్ లో మనం కూడా ఒక ఆబ్జెక్ట్ కిందనే లెక్క. ప్యూర్ ఏది అంటే మన మన ఒక సోల్ అనేది ప్యూర్. ఓకేనా? ఆ ప్యూర్ సోల్ మిమ్మల్ని అర్థం చేసుకుంటే ప్యూర్ సోల్స్ ఉన్నప్పుడే యూ విల్ బి హ్యాపీ. అట్లాంటి వాళ్ళకి మీరు టైం ఇవ్వండి. బాధపడాలన్నా కూడా అలాంటి వాళ్ళ కోసమే బాధపడండి. ఓకే, సో మీకు రెస్పెక్ట్ ఇవ్వని వాళ్ళు దే ఆర్ లైక్ జస్ట్ ఆబ్జెక్ట్స్ ఫర్ యూ. ఒక జీవం లేని ఆబ్జెక్ట్స్ లాగా యూ హ్యావ్ టు కన్సిడర్ దెమ్. ఓకే, కన్సిడర్ దెమ్ అంటే అలాగా ఊహించుకోండి. ఓకే, సో ఇదే మాత్రమే మీకు చెప్పాలి అనుకుంటున్నాను. ఇట్స్ ఆల్మోస్ట్ 12 minutes. ఓకే, మీరు అర్థం చేసుకుంటున్నారు అని నేను అనుకుంటున్నాను. చాలా అంటే చాలా ఓపిక్గా చెప్పాను. ఇట్స్ యువర్ విష్ అండి, ఇట్స్ అప్ టు యూ. అండ్ ఓకే, నా సబ్స్క్రైబర్ అంత బాధపడ్డారు కాబట్టి ఐ వాంటెడ్ టు నేను ఇప్పుడు థర్డ్ పార్టీ రీడింగ్ అయితే చేస్తాను. సో యూనివర్స్, మా మా సబ్స్క్రైబర్స్ వాళ్ళ పార్ట్నర్, మా సబ్స్క్రైబర్స్ వాళ్ళ పార్ట్నర్ థర్డ్ పార్టీ వాళ్ళతో ఇప్పుడు ఎలా ఉన్నారు, వాళ్ళ సిచ్యుయేషన్ ఎలా ఉంది. మా సబ్స్క్రైబర్స్ యొక్క పార్ట్నర్ థర్డ్ పార్టీ వాళ్ళ దగ్గర ఎలా ఉన్నారు, వాట్ ఆర్ దేర్ సిచ్యుయేషన్, వాళ్ళ సిచ్యుయేషన్ ఎలా ఉందో నాకు క్లీన్ గా చెప్పండి. పేజ్ ఆఫ్ కప్స్, థర్డ్ పార్టీ వాళ్ళ దగ్గర వాళ్ళ సిచ్యుయేషన్. వావ్, దిస్ ఇస్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. ఓకే, ది వరల్డ్. ఓకే, దీన్ని బట్టి చూస్తూ ఉంటే ఫస్ట్ థర్డ్ పార్టీ వాళ్ళ దగ్గర వాళ్ళ సిచ్యుయేషన్ పాస్ట్ లో, కన్సిడర్ దిస్ ద పాస్ట్, దిస్ ఇస్ ద ప్రెసెంట్, ఇది ఒక ఫ్యూచర్. ఓకే, సో పేజ్ ఆఫ్ కప్స్ అన్నమాట. పేజ్ ఆఫ్ కప్స్ అంటే ఇట్స్ రియల్లీ ఎమోషనల్. ఓకే, ఓకే, వాళ్ళు ఒక ఇమ్మెచ్యూర్డ్ పర్సన్స్ లాగా అన్నమాట. ఒక ఇమ్మెచ్యూర్డ్ పర్సన్ లాగా వాళ్ళ యొక్క ఎమోషన్స్ ని, ప్రేమని దే ఆఫర్డ్ టు థర్డ్ పార్టీ. ఓకే, థర్డ్ పార్టీకి ఆఫర్ చేశారు వాళ్ళు. అండ్ వాట్ హ్యాపెండ్, దాని తర్వాత ఏమైంది, ఇంకా చూడండి. దీన్ని చూస్తే నాకు ఏమనిపిస్తుంది అంటే, మిమ్మల్ని వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే దే ఆర్ ఫీలింగ్ లాస్ట్ అన్నమాట. ఎందుకు అంటే వాళ్ళు ఏదైతే థర్డ్ పార్టీ వాళ్ళకి ఇచ్చారో వాళ్ళకి ఇది రాలేదు. అండ్ మీరు కూడా గుర్తొస్తున్నారు అనమాట వాళ్ళకి. మీ ప్రేమ వాళ్ళకు అర్థం చేసుకోలేదు. అందుకనే ఆ థర్డ్ పార్టీ వాళ్ళ నుంచి కూడా వాళ్ళకి అది రాలేదు. ఉన్నా కూడా దే ఆర్ నాట్, వాళ్ళు దాన్ని
చూడలేకపోతున్నారు. బికాస్ అది వాళ్ళ కర్మ వాళ్ళకి వస్తుంది. ఎందుకంటే మిమ్మల్ని బాధ పెట్టారు కదా, అందుకని క్లియర్ గా ఇక్కడ చూడండి, దే ఆర్ ఎమోషనలీ నాట్ గుడ్ నౌ. వాళ్ళు ఎమోషనల్ గా హ్యాపీగా లేరు. మేబీ వాళ్ళ థర్డ్ పార్టీ, ఎందుకంటే వాళ్ళది ఒక చైల్డిష్ బిహేవియర్ అండి. వాళ్ళు దే ఆర్ నాట్ మెచ్యూర్డ్ పీపుల్. ఇలాంటి వాళ్ళ వల్ల మీరు చాలా సఫర్ అవుతున్నారు. సో మీరు వాళ్ళపైన జాలి చూపిస్తున్నారేమో, నాకు అర్థం కావట్లేదు. వాళ్ళపైన జాలి వల్లనే మీరు వాళ్ళని మర్చిపోలేకపోతున్నారు. సో ఇలాగ ఇమ్మెచ్యూర్డ్ వాళ్ళని మీరు ఎంత తొందరగా వదిలించుకుంటే అంత బెటర్. ఎందుకంటే వీళ్ళు ఇప్పటికే కాదు ఎప్పటికై వీళ్ళు మనుషులు పెరుగుతారు కానీ బుర్ర పెరగదు. అందుకనే లేదంటే మీరైనా ఎమోషనల్ గా స్ట్రాంగ్ గా ఉండాలి. మీరు ఎమోషనల్ గా స్ట్రాంగ్ గా ఉంటే ఇలాంటి వాళ్ళని హ్యాండిల్ చేయగలరు. మీరు కూడా ఎమోషనల్ గా డౌన్ అయిపోతే ఇలాంటి వాళ్ళని ఎలా హ్యాండిల్ చేస్తారు? అందుకనే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయారనమాట హ్యాపీగా. థర్డ్ పార్టీనే ది బెస్ట్ పర్సన్ నా లైఫ్ లో అని వెళ్ళిపోయిన తర్వాత ఏమైపోయింది, వాళ్ళు అనుకున్నట్లు అక్కడ ఏం లేదు. అందుకని మిమ్మల్ని బాధ పెట్టారు అన్న ఒక గిల్ట్ ఫీలింగ్ ఉంది. బికాజ్ ఐ కెన్ సీ దట్ వాళ్ళు అన్ని ఉన్నా కూడా అదే ఇగ్నోర్డ్ యూ. అండ్ ఇప్పుడు ఆ థర్డ్ పార్టీ నుంచి కూడా వాళ్ళ దగ్గర ఏమీ లేదు. దే ఆర్ జస్ట్ గోయింగ్ అవుట్ ఆఫ్ వాట్ దే వాంట్. వాళ్ళు ఏది కావాలో ఇక వాళ్ళు ఏది వద్దు, నా జీవితం ఇంతే అన్నట్లు వాళ్ళు బాధపడుతున్నారు. యూ కెన్ సీ క్లియర్లీ. సో ఇంకా ది వరల్డ్ వాళ్ళలో ఏదో ఒక ఫేస్ అయితే అయిపోయిందండి. వాళ్ళు చాలా చూసారు. ఇంకా ఆ థర్డ్ పార్టీ, నేను క్లారిఫికేషన్ అడుగుతాను, ఆ థర్డ్ పార్టీ అయితే చాలా మెచ్యూర్ పర్సన్ అయి ఉంటారు. అండ్ యూ హ్యావ్ టు థ్యాంక్ టు ద థర్డ్ పార్టీ. ఎందుకంటే వాళ్ళ వల్లనే మీ పర్సన్ ఒక ఇమ్మెచ్యూర్ పర్సన్ అని మీకు అర్థమైపోయింది. ఓకే, సో మీ ప్రాబ్లమ్స్ వాళ్ళు తీసేసుకొని వాళ్ళు సాల్వ్ చేస్తున్నారు. యూ హ్యావ్ టు థ్యాంక్ దెమ్. ఓకేనా, వాళ్ళను తిట్టుకోకండి. యూ హ్యావ్ టు అప్రైజ్ దెమ్. ఓకే, వాళ్ళని పొగడాలి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళ బుద్ధిని మీకు తొందరగా మీకు అర్థమయ్యేలాగా చెప్పారు. ఓకే, యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ. నేను చూడండి మీ పర్సన్ సిచ్యుయేషన్, నేను అసలు ఎండ్ ఆఫ్ ది డే చూడనే లేదు. చూడండి నిద్ర లేదు. ఎందుకంటే మిమ్మల్ని బాధ పెట్టాను అని వాళ్ళు చాలా బాధపడుతున్నారు. వాళ్ళకి నిద్రే లేదు. ఐఎమ్ గోయింగ్ టు టేక్ ద క్లారిఫికేషన్ ఫర్ ది పేజ్ ఆఫ్ కప్స్. చూడు, ఫస్ట్ చాలా అంటే చాలా ప్రేమని వాళ్ళకి ఇచ్చారనమాట. థర్డ్ పార్టీకి చాలా ప్రేమని ఇచ్చారు. ఓకే, యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ద క్లారిఫికేషన్ ఫర్ 8 ఆఫ్ కప్స్. సో వాళ్ళని మ్యారేజ్ కూడా చేసుకోవాలి అనుకున్నారు. బట్ ఏమైపోయింది, దట్ డజంట్ హ్యాపెన్. ఓకే, యా, నాకు చూస్తే అలాగే అనిపిస్తోంది. మ్యారేజ్ కూడా చేసుకోవాలి అనుకున్నారు, ఇది జరగలేదండి. ఇట్ విల్ నాట్ కమ్ ట్రూ. అది మ్యారేజ్ వరకు వెళ్ళింది వాళ్ళ రిలేషన్. బట్ దట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. అందుకని వాళ్ళకి చాలా బాధ అవుతుంది అనమాట. ఎందుకు మ్యారేజ్ జరగట్లేదు, వాట్ హ్యాపెండ్ అనేది కూడా నేను చూస్తాను. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ద క్లారిఫికేషన్ ఫర్ ది వరల్డ్. చూడండి, ఇప్పుడు ఏడుస్తున్నాడు మీకోసం. ఇప్పుడు మీరు కావాలి అని డైలీ రాత్రులు కూడా నిద్ర లేకుండా మీ గురించి క్లియర్ గా కనిపిస్తుంది. దే ఆర్ క్రైంగ్ ఫర్ యూ. వాళ్ళు ఏడుస్తున్నారండి. ఇమ్మెచ్యూర్ పర్సన్స్ అయితేనే ఏడుస్తారు. ఓకే, సో ఇలాంటి వాళ్ళ కోసమా మీరు ఇంత సఫర్ అయ్యేది? చూడండి, మీ పర్సన్ చాలా సఫర్ అవుతున్నారు, మీరెందుకు బాధపడుతున్నారు? యూ హ్యావ్ టు బి వెరీ హ్యాపీ. అంతేగాని ఇలాంటి వాళ్ళని యాక్సెప్ట్ చేయకుండా ఫస్ట్ మీ గ్రోత్ మీరు చూసుకోండి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని హర్ట్ చేస్తూనే ఉంటారు. మీరు అలా బాధపడతారు అని నేను ఇలా చెప్తున్నాను అంతే. ఓకే, సో ఫస్ట్ మీ గ్రోత్ మీద, మీ పర్సనల్ గ్రోత్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఆ తర్వాత జరిగేటివి జరుగుతాయి. ఓకే, సో ఐ వాంటెడ్ టు ఆస్క్, ఎందుకు పెళ్లి జరగలేదు? వాట్ హ్యాపెన్ ఇన్ బిట్వీన్? గ్యాప్ లో ఏం జరిగింది అనేది ఐ విల్ ఆస్క్. యూనివర్స్, ఆ గ్యాప్ లో ఏం జరిగింది నాకు క్లియర్ గా చెప్పండి. ఎందుకు మ్యారేజ్ జరగలేదు? వాట్ హ్యాపెండ్? థర్డ్ పార్టీతో కావాలనే కదా మా బంగారం లాంటి మా సబ్స్క్రైబర్స్ ని, మా సిస్టర్స్ ని, నా ఫ్రెండ్స్ ని హర్ట్ చేసి వెళ్ళిపోయారు తన పర్సన్. బట్ ఎందుకు ఆ థర్డ్ పార్టీని మ్యారేజ్ చేసుకోలేదు? ద కింగ్ ఆఫ్ కప్స్.
కింగ్ ఆఫ్ కప్స్ అంటే హీ వాంటెడ్ టు బ్యాలెన్స్ సంథింగ్. ఓకే, ఓకే, గివ్ మీ వన్ మోర్. ఓకే, హిస్ కర్మ ఇస్ బ్యాక్ అండి. ఓకే, ఎందుకంటే నన్ను అడిగిన పర్సన్ అమ్మాయి కాబట్టి నేను అలా అడుగుతున్నాను. ఓకే, ఆమె కర్మ అనేది తనకు వచ్చేసింది. ఓకే, టైం టైం చేంజ్ అయిపోయింది. సో థింగ్స్ ని బ్యాలెన్స్ చేయాలి అనుకుంటున్నారు. ఏంటి, దేన్ని బ్యాలెన్స్ చేయాలి అనుకున్నారు? కింగ్ ఆఫ్ కప్స్ కి క్లారిఫికేషన్ ఇవ్వండి. చాలా భారంగా ఉంది. ఓకే, మిమ్మల్ని హర్ట్ చేశారు కదా. ఓకే, నాకు అర్థమైపోయింది అండి. నాకు ఏమర్థం అయిపోయింది అంటే మిమ్మల్ని బాధ పెట్టారు కదా, మీరు గుర్తొస్తున్నారు ఇప్పుడు మీ పర్సన్ కి. ఎందుకంటే అది ఇంటెన్షనల్ గా మీ పర్సన్ మిమ్మల్ని వదిలేయలేదు, ఒక ఇమ్మెచ్యూర్డ్ బిహేవియర్ తో వదిలేశాడనమాట. ఓకే, ఏమి చిన్నపిల్లలు సమ్ టైమ్స్ అనవసరంగా, అంటే తనకేదో కావాలి అనుకొని వాళ్ళ మదర్నే తిడతారు, వాళ్ళ ఫాదర్నే తిడతారు. అంటే చిన్నపిల్లలు తెలియక చేస్తూ ఉంటారు కదా. సో అలాగ చేశాడు. ఇట్లాంటి వాళ్ళని మీరు ఎలా ఎంచుకున్నారండి? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ద క్లారిఫికేషన్ ఫర్ ది వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. ఇప్పుడు అదంతా ఆలోచిస్తున్నాడు. చూడండి, ఇప్పుడు ఏడుస్తున్నాడు, మళ్ళీ అదే వచ్చింది. మీకోసం నేను ఇంత ఇంత హార్ట్ఫుల్ గా బాధపడుతున్నాను కాబట్టి నాకు కొంచెం క్లియర్ గానే కార్డ్స్ వచ్చినట్లు ఉన్నాయి. మీ పర్సన్ చాలా బాధపడుతున్నారండి, చాలా చాలా భారంగా ఉంది తన లైఫ్. ఇప్పుడు మీరు కావాలి అనుకుంటే థర్డ్ పార్టీని మీ పర్సన్ వదిలేసుకున్నాడండి. మీ పర్సనే వదిలేసుకున్నాడు, నాకు క్లియర్ గా అర్థమైపోయింది. ఓకేనా? యూనివర్స్ వాళ్ళకి చెప్తున్నారు, నువ్వు తప్పు చేసావు అని యూనివర్స్ ఆ పర్సన్ కి రిమైండ్ చేస్తున్నది. ఓకేనా? దిస్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ నౌ. ఇప్పుడు ఒక డెసిషన్ ఏం తీసుకోవాలో అర్థం కాలేదు. ఒక డెసిషన్ తీసుకున్నాడు, బట్ ఒక ముందుకైతే పోలేదన్నమాట. ఓకే, ఒక డెసిషన్ తీసుకున్నారు మీరే కావాలని, మీ పర్సన్ వదులుకున్నాడు థర్డ్ పార్టీని. సో అట్లీస్ట్ ఇది చూసిన తర్వాత అయినా మీరు హ్యాపీగా పాజిటివ్ గా ఉండాలి అనుకుంటున్నాను. ఇది చూసి మళ్ళీ మీ పర్సన్ వస్తాడు నా రాజు ఈ రోజు అనుకుంటూ ఉండకండి. ఓకేనా? మీ గ్రోత్ గురించి మీరు ఆలోచించండి. ఓకే, సో బికాస్ నేను ఇలా ఎందుకు అంటున్నాను అంటే మీకోసమే చెప్తున్నాను. పాజిటివ్ ఉండడంలో తప్పలేదు, బట్ బ్లైండ్ గా ఉండకండి. ఓకేనా? బ్లైండ్ గా ఉండకండి. ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది. నేను ఖచ్చితంగా చెప్తున్నాను అంటే అది తీరుతుంది. ఓకే, మీరు కూడా అంతే, అలాగే అనుకోవాలి. మీ లైఫ్ లో మీరు ఏదైనా సాధించాలి అనుకుంటే అది చెయ్యాలి. ఓకేనా? బట్ అది జరగలేదు అంటే యు ఆర్ నాట్ క్రియేటింగ్ ఎనీ రాకెట్. ఓకేనా? ఒక రాకెట్ క్రియేట్ చేయడం లేదు మీరు. అది సక్సెస్ఫుల్ అయిందంటే బీ హ్యాపీ, లేదంటే ఎంజాయ్ యువర్ సెల్ఫ్. ఓకే, మీరు ప్రయత్నించండి, మీ ఎఫర్ట్స్ మీరు పెట్టండి, మీ పర్సనల్ గ్రోత్ కోసం మీ ఎఫర్ట్స్ మీరు పెట్టండి. ఖచ్చితంగా సాధించాలి అని మీరు నమ్మండి. ఓకే, అంతేగాని అది సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా యూ హ్యావ్ టు రిజల్ట్ అని మాత్రము యూ హ్యావ్ టు లీవ్. ఓకే, అండ్ మీ పర్సన్ మీ దగ్గరికి మీ పైన చాలా మంచి ఎమోషన్స్ ఉన్నాయి కాబట్టి మీకు వాట్ విల్ హ్యాపెన్ నెక్స్ట్? యూనివర్స్ మళ్ళీ మా సబ్స్క్రైబర్స్ యొక్క పార్ట్నర్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి? మా సబ్స్క్రైబర్స్ యొక్క పార్ట్నర్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి? మా సబ్స్క్రైబర్స్ ని కలుస్తారా? వావ్, బలాన్ని తెచ్చుకుంటాడండి. మీరే తన స్ట్రెంగ్త్ అని కూడా తెలుసుకుంటారు. వెరీ గుడ్, మేజర్ ఆర్కనా కార్డ్. నెక్స్ట్ యాక్షన్ మీకు ఆఫర్ చేయాలి. బాధగా ఉన్నాడు కదా, సారీ, చాలా బాధగా ఉన్నారు కదా. దట్ పర్సన్ వాంటెడ్ టు ఆఫర్ యూ. ఇంకా తన ఎమోషన్స్ అన్ని మీకే అని చెప్పాలి అనుకుంటున్నారు. మీ దగ్గరకు వస్తే ఏడుస్తూ చెప్పేస్తాడండి, నేను చాలా తప్పు చేశాను, ప్లీజ్ ఫర్గివ్ మీ. లేదు అంటే చాలా ఎమోషనల్ అయిపోతారు. మీరు చూస్తారు ఆ పర్సన్ ఎంత ఎమోషనల్ గా ఉన్నారు అని. గివ్ మీ వన్ మోర్ కార్డ్. నెక్స్ట్ యాక్షన్ ఇంకా తనకు నెక్స్ట్ యాక్షన్ అంటే చూడండి, చాలా హార్ట్ బ్రేక్ లో ఉన్నారు అతను. మీరు నాకు తెలిసి మీరు వాళ్ళు ఎంత హార్ట్ బ్రేక్ లో ఉన్నారో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నాకు కొంచెం హీలింగ్ కావాలి, ఆ హీలింగ్ మీ నుంచే వస్తుంది అని మీ దగ్గరకు వస్తారు. యూనివర్స్ మళ్ళీ ప్లీజ్ గివ్ మీ ద క్లారిఫికేషన్ ఫర్ ది స్ట్రెంగ్త్.
చూడు స్ట్రాంగ్ ఒపీనియన్ ఇంకా మీరే. ఓకేనా, క్లారిటీ వచ్చింది, మీరే తన స్ట్రెంగ్త్ అని క్లారిటీ వచ్చింది. యూనివర్స్ వాళ్ళకి రిమైండ్ చేస్తుంది. యూనివర్స్ మళ్ళీ ఏస్ ఆఫ్ కప్స్ కి క్లారిఫికేషన్ ఇవ్వండి. చూడండి, దే వాంటెడ్ టు బ్యాలెన్స్ థింగ్స్ విత్ యూ. ఓకేనా, మీ మీ దగ్గర థింగ్స్ ని బ్యాలెన్స్ చేయాలి అనుకుంటున్నారు. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ 4 of Swords. చూడండి, మీరు తన సోల్మేట్స్. ఇప్పుడు చాలా హార్ట్ బ్రేక్ లో ఉన్నారండి తను. సో నెక్స్ట్ ఏం చేస్తారంటే మీ దగ్గరికి వచ్చి ఏడుస్తూ, మీరే నా స్ట్రెంగ్త్, నువ్వే నా స్ట్రెంగ్త్, నీతోనే నా లైఫ్, ఓకే, నువ్వే నా సోల్మేట్, ఇంకా నీ దగ్గర నాకు హీలింగ్ అనేది దొరుకుతుంది, కెన్ యూ ప్లీజ్ యాక్సెప్ట్ మీ అని మీ దగ్గరకు వచ్చి ఆ విధంగా చెప్తారో చెప్పడో తెలియదు, కానీ మీ దగ్గరకు వచ్చి ఏడవడం అయితే ఖచ్చితంగా చేస్తారు. ఓకేనా, దే విల్ డెఫినెట్లీ క్రై ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, దట్ ఈస్ ఫర్ ష్యూర్. ఎందుకు క్రై అంటున్నాను అంటే నాకు ఆ కార్డ్ ఎక్కువగా నాకు హైలైట్ గా కనిపిస్తుంది. మీ పర్సన్ ఇమ్మిచ్చుడు కాబట్టి ఖచ్చితంగా వచ్చి మీ దగ్గర బాధపడతాడండి. ఎందుకంటే మీ దగ్గర బాధపడే తప్ప మీరు కన్విన్స్ అవ్వరు అని వాళ్ళ ఉద్దేశం ఏమో మరి. సో నాకు అలాగే కనిపిస్తోంది. సో యూనివర్స్ మళ్ళీ ఫైనల్ గా మా పార్ట్నర్స్ యొక్క మా సబ్స్క్రైబర్స్ యొక్క పార్ట్నర్ తో వాళ్ళ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది, సో ఫైనల్ గా వాళ్ళ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది చెప్పండి. చూడండి, మీ లైఫ్ కొత్తగా స్టార్ట్ అవుతుంది. సో చాలా క్లియర్ మెసేజ్ వచ్చింది. వాళ్ళు చాలా గిల్ట్గా ఫీల్ అవుతారు. ఓకేనా, ఫైనల్ రిలేషన్షిప్ మీ పట్ల చేసిన బిహేవియర్ కి వాళ్ళు చాలా గిల్ట్గా ఫీల్ అవుతాడు. అందుకనే ఇంకా మిమ్మల్ని బాధ పెట్టారు, ఖచ్చితంగా బాధ పెట్టారు. ఓకే, ఇంకా మిమ్మల్ని బాధ పెట్టే ఛాన్సే రాదు. చూడండి, దే విల్ మ్యారీ యూ. మీకు పెళ్లి కాలేదు అంటే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటారు. డెత్ కార్డ్, డెత్ అంటే ఇంకా ఇంకా కొత్త అంటే మీ లైఫ్ కొత్తగా స్టార్ట్ అవుతుంది. ఫూల్ అన్న డెత్ అన్న సేమ్. ఓకేనా, మీ లైఫ్ ఇంకా ఓల్డ్ అంతా ఇంకా చనిపోయింది, కొత్తవి స్టార్ట్ అవుతున్నాయి. ఓకే, సో ఐ కెన్ సీ ద బ్యూటిఫుల్ కార్డ్స్ అనమాట. ఓకే, సో మీకు ఎప్పుడు రీయూనియన్ ఉంది అనేది నేను చూస్తాను. ఓకే, యూనివర్స్ చాలా అంటే చాలా మంచి కార్డ్స్ నాకు ఇచ్చారు. మా సబ్స్క్రైబర్స్ కి ఎలాంటి మెసేజ్ కావాలో అలాంటి మెసేజెస్ నాకు ఇచ్చారు. ఐఎమ్ సో హ్యాపీ, గ్రాటిట్యూడ్. సో సో యూనివర్స్ మరి ఈ విషయం కూడా చెప్పేయండి. మా మా సబ్స్క్రైబర్ కి ఎప్పుడు రీయూనియన్ ఉంది, వాళ్ళ పార్ట్నర్ తో మా సబ్స్క్రైబర్ కి ఎప్పుడు రీయూనియన్ ఉంది. విత్ ఇన్ ఏ కపుల్ ఆఫ్ మంత్స్ అంట. ఓకేనా, 2 నెలల్లో మీకు రీయూనియన్ ఉంది. అండ్ ఎండ్ ఆఫ్ ది డే ఇన్ ఆగస్ట్. ఎన్ని రోజులండి? ఒక టూ టు 3 days 4 days ఉంది అంతే. ఓకే, నాకు తెలిసి ఆగస్టులో మీ దగ్గరికి వస్తారు. మీ దగ్గరికి వచ్చేసి దే విల్ అపాలజైజ్ అనమాట. మీ దగ్గర చాలా బాధపడతాడు. అండ్ విత్ ఇన్ కపుల్ ఆఫ్ మంత్ లో మీకు మ్యారేజ్ కూడా అవుతుంది. సో దిస్ ఇస్ వాట్ ఐ గాట్. ఓకేనా, బికాస్ నాది చాలా మంది చూస్తారు కాబట్టి 2 నెలల్లో మీకు ఖచ్చితంగా చాలా మందికి రీయూనియన్ అయ్యి హ్యాపీ లైఫ్ స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే అందరికీ చాలా కొత్తగా లైఫ్ స్టార్ట్ అవ్వబోతున్నాయి అనేది అయితే నేను చూస్తున్నాను. సో అలాగే మీ పర్సన్ నుంచి నాకైతే చాలా మంచి కార్డ్స్ వచ్చాయండి. మీ పర్సన్ కొంచెం ఇమ్మెచ్యూర్. సో మీరు ఇట్లా ఎమోషనల్ గా డౌన్ గా ఉండకండి. ఐ వాంటెడ్ యూ బీ లైక్ ఏ జెంటిల్ పర్సన్స్. ఓకేనా, చాలా మెచ్యూర్డ్ గా ఉండాలి మీరు. మీ పర్సన్ అంత ఇమ్మెచ్యూర్డ్ గా ఉన్నారంటే మీరు ఖచ్చితంగా మెచ్యూర్డ్ గా ఉండి తీరాలి. ఓకేనా, దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ ఫ్రమ్ యూ. ఓకేనా, చెప్పాను. ఇప్పుడు నేను ఇలా అన్నాను కదా అని వాళ్ళ గురించి ఆలోచించుకుంటూ ఉండకండి. యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ యువర్ గ్రోత్. ఓకే, మీ గ్రోత్ గురించి ఆలోచిస్తూ ఉండండి, ఆటోమేటిక్ గా అన్ని జరిగిపోతాయి. సో ఈ ఫేవర్ ఒకటి నాకు చేశారంటే యు ఆర్ అమేజింగ్ పీపుల్. ఐ విల్ బి హ్యాపీ. ఓకే, నా వీడియో చూసే వాళ్ళు ఇంత మంచి మెచ్యూర్ పర్సన్ చూస్తున్నారని నాకు కూడా ఒక ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది టు డూ ద వీడియోస్ డైలీ. ఓకేనా, యూనివర్స్ మళ్ళీ మా వ్యూవర్
సారీ అండి, సమ్ టైమ్స్ నాకు ఇలా అయిపోతూ ఉంటుంది. మళ్ళీ మా సబ్స్క్రైబర్స్ యొక్క పార్ట్నర్ నుంచి లవ్ మెసేజెస్ ఏమన్నా ఉంటే నాకు ఇవ్వండి. మా సబ్స్క్రైబర్స్ యొక్క పార్ట్నర్ నుంచి లవ్ మెసేజెస్ నాకు ఇవ్వండి. ఐ జస్ట్ వాంటెడ్ టు కన్వే దెమ్. నేను మా వాళ్ళకి చెప్తాను మా సబ్స్క్రైబర్స్ యొక్క పార్ట్నర్ మెసేజెస్. ఐ నో దట్ వీఆర్ స్పిరిచువల్లీ కనెక్టెడ్. మీ ఇద్దరు స్పిరిచువల్ గా కనెక్ట్ అయి ఉన్నారు కాబట్టి మీ బాధ వాళ్ళకి అర్థమవుతుంది. యూనివర్స్ ఈజ్ కంటిన్యూస్ గా వాళ్ళకి రిమైండ్ చేస్తున్నారు. మీ 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 పర్సన్ ఓకేనా, మీ పర్సన్ మీ గురించి అంతా ఏడుస్తూ ఉంటే మీరు థర్డ్ పార్టీతో హ్యాపీగా ఉంటారా అని యూనివర్స్ వాళ్ళని రిమైండ్ చేస్తున్నారు. అందుకని వాళ్ళు విడిపోయారు అక్కడ. యూనివర్స్ గివ్ మీ వన్ మోర్ మెసేజ్ ఫ్రమ్ మై subscribers partner. I hope to have a future with you one day. ఒక రోజు ఖచ్చితంగా మీతో ఫ్యూచర్ ఉంటుంది అని మీ 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 పార్ట్నర్ అనుకుంటున్నారు. ఓకేనా? నో వన్ మేక్స్ మీ ఫీల్ ద వే యూ డూ. యు ఆర్ ది బెస్ట్ ఐ ఎవర్ హ్యాడ్. మీరు ది బెస్ట్ అనుకుంటున్నారండి, మీలాగా ఎవరు లేరంట. సో ఐఎమ్ సీక్రెట్లీ అబ్సెస్డ్ విత్ యూ. మీకన్నా మీ పర్సన్ ఎక్కువగా అబ్సెస్డ్ గా ఉన్నారు మీ పైన. సో ఇదంతా చూసి అయినా మీరు కొంచెం ధైర్యం తెచ్చుకొని మీ గ్రోత్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి. దిస్ ఇస్ మై కైండ్ రిక్వెస్ట్. ఓకే, నా కైండ్ రిక్వెస్ట్. డెఫినెట్లీ క్లైమ్ దిస్ రీడింగ్. మీరు ఈ రీడింగ్ ని క్లైమ్ చేయండి. ఓకే, ఇది మీకు రెజొనేట్ అయింది అంటే కంపల్సరీ కామెంట్ చేయండి. దట్ విల్ బి ఎ వెరీ ఎంకరేజ్మెంట్ ఫర్ మీ, వెరీ గుడ్ ఎంకరేజ్మెంట్ ఫర్ మీ. అండ్ అలాగే ఏంజల్స్ నుంచి మీకు ఏమి మెసేజెస్ వస్తున్నాయో కూడా చూసేద్దాం. అండ్ అలాగే న్యూమరాలజీ మెసేజెస్ కూడా చూసేసి ఐ విల్ క్లోజ్ దిస్ వీడియో. ఓకే, angel give me a very good advice for my subscribers. మా సబ్స్క్రైబర్స్ కి మీరు ఒక గుడ్ అడ్వైస్ ఇవ్వండి. ఫర్గివ్నెస్ అంట. ఏంజల్స్ మీరు మీ పార్ట్నర్ ని ఫర్గివ్ చేయమంటున్నారు. బికాస్ మీకు ఏదైతే పాస్ట్ ఉందో దాన్ని వదిలేసేయండి అంటున్నారు. ఫర్గివ్ చేయండి కానీ మళ్ళీ బ్లైండ్ గా నమ్మకండి. బికాస్ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇమ్మెచ్యూర్డ్ పర్సన్. కొంచెము చిన్న పిల్లల్ని చూసుకున్నట్లు చూసుకోండి. మీరు మెచ్యూర్డ్ గా ఉండాలి అనేది నా ఒపీనియన్. ఓకేనా? మీరు మెచ్యూర్డ్ గా ఉంటే మీ ఫ్యూచర్ కూడా కొంచెం బెటర్ గా ఉంటుంది. ఓకేనా? సో న్యూమరాలజీ నుంచి మీకు వచ్చే మెసేజెస్. సో ఐ విల్ కన్క్లూడ్ అనమాట. ఆఫ్టర్ దిస్ యూనివర్స్ మళ్ళీ మా సబ్స్క్రైబర్స్ కి మీరు ఇచ్చే మంచి న్యూమరాలజీ బ్లెస్సింగ్స్ ఏంటి? స్పిరిచువల్ పార్ట్నర్షిప్. మళ్ళీ అదే వచ్చింది. మీరిద్దరు స్పిరిచువల్ గా కనెక్ట్ అయి ఉన్నారు. కొంచెం మీరు ఫిజికల్ యాక్టివిటీని స్టార్ట్ చేయండి. కొంతమంది అని కాదు, నేను కూడా ఒకసారి మెంటల్ గా డిస్టర్బ్ అయితే ఏదేదో బకాసుడు చెల్లెల్లాగా తింటూ ఉంటాను అనమాట. సో అలా కూడా మీరు కొంచెం ఏదైనా ఫిజికల్ గా కొంచెం ఇన్యాక్టివ్ ఏదైనా ఉన్నారు అంటే యూ హ్యావ్ టు డూ దిస్ యాక్టివిటీ. కొంచెం హెల్త్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. మీ పర్సన్ వచ్చినప్పటికీ మీరు హెల్తీగా అయిపోవాలి. సో ఫస్ట్ సరెండర్ అయిపోవండి, యూనివర్స్ కి సరెండర్ అయిపోవండి. ఓకే, సో డెఫినెట్లీ యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ సెల్ఫ్. మీ పైన మీరు ఖచ్చితంగా కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ యూ విల్ సీ ద అమేజింగ్ రిజల్ట్స్ అనమాట. ఓకే, డెఫినెట్లీ క్లైమ్ దిస్ రీడింగ్. ఓకే, యూ హ్యావ్ టు కామెంట్ అనమాట. డెఫినెట్ గా క్లైమ్ చేయండి. అండ్ యాజ్ యూజువల్ మీరు హ్యాపీగా మీ పర్సనల్ గ్రోత్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. బీ హ్యాపీ, ఆల్వేస్ బీ పాజిటివ్. అంతా మంచి జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇంతవరకు నా రీడింగ్ ని నేను చెప్పిన వాటిని చాలా ఓపిక్గా విన్నందుకు ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీకు ఈ రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.